అంటే ఒకటేంటంటే నేను ఐ కాంట్ హ్యాండిల్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అవునా? నాకు అమ్మని ఇంత బాగా చూసుకుంటున్నారు. అది వేరు. అంటే అమ్మ అన్నది ఒక బంధం, అంటే ఒక రిలేషన్ కాదు, అది అదొక బాండ్, అదొక ఎమోషన్. నాకు తెలిసి అమ్మని అది ఒక అమ్మని నాన్నని జెండర్స్ తో చూడం మనం. వాళ్ళంతే ఒక ఎమోషన్ అంటే పేరెంట్స్. కానీ నేను అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కొత్తగా ఈ ప్రపంచంలో పిల్లలు తీసుకురావడం మీద నేను అగేన్స్ట్. అన్ని పొల్యూట్ అయిపోతున్నాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయి, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, దానికి మనం ఏం సొల్యూషన్ ఇవ్వకపోగా కొత్తగా ఎందుకు తెచ్చి బాధపడడం అన్నది ఒకటి. రెండోది ఏంటి, నాకు లవ్ అంటే చాలా ఇష్టం. అది పెళ్లి అయితే పోతుంది అన్నది నా భయం. అవునా? గ్రాంటెడ్, టేకన్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేస్తుందండి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద కన్నా షిఫ్ట్ అవుతుంది కదా పోకుండా. ఎందుకు అంటున్నా, ఆ షిఫ్ట్ అవ్వడం కోసం ఆశపడడం ఎందుకు? వాళ్ళు పుట్టకపోతే ఒక బాధ. సృష్టి అంటే అది కదా మరి. ఇంకా సృష్టి అంటేనే ఇంక అంతే కదా. కాదంటలేదు, నేనేం కాదని. అంటే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే కనీసం నేనైనా కొంచెం భారం తగ్గిద్దాం, నేను కూడా పెంచేసుకుంటూ వెళ్ళిపోవద్దు. చాలా మంది ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే నేను ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎలాగుంటాను అన్న దానికి ఇప్పుడు ఈ సినిమా ఉన్నంతకాలం ఫిట్ గా ఉండాలి రోషన్, అందులో డౌట్ లేదు.